ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనము. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మమ్ములను చూచుచున్న దేవుడవు, మా ప్రతి పరిస్థితి ఎరుగిన దేవుడవు, మా ప్రార్థనలను, మా విజ్ఞాపనలను, మా మూలుగులను, మా నిట్టూర్పులను, మా దుఃఖములను, మా వేదనను, నిరాశకరమైన ప్రతి పరిస్థితిని ఎరుగిన దేవుడైనందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అప్పుడే కనబడి మాయమైపోయే నీడలాంటి జీవితమును కలిగిన మాయందు లక్ష్యముంచే దేవుడైనందుకు మిమ్మలను స్తుతిస్తున్నాను దేవా. మా పట్టణంలో, మా రాష్ట్రంలో, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీని రక్షించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో చేర్చబడిని, యేసు రక్తంలో కడగబడిని ప్రతి స్త్రీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు దేవా. ప్రతి ఒక్క స్త్రీని లక్ష్యముంచి వారి ఆత్మలను రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానమును మా స్త్రీలందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఇంట్లో బయట వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి భద్రతనివ్వమని ప్రార్థిస్తున్నాను. ప్రియులను, ప్రియమైన వాటిని, అవసరతలను తీర్చే వాటిని పోగొట్టుకున్న కుటుంబాలకు ధైర్యమును ఇవ్వండి, ఆదరణ ఇవ్వండి, ఓదార్పునివ్వండి. ఒక దినమున మేము పోగొట్టుకున్న ప్రతిదానిని మీ మహిమలో మేము చూడగలుగుతామని, మేము పొందగలుగుతామని, మీ యందు నిరీక్షణించే నిరీక్షణను, విశ్వాసమును మీ ప్రజలైన వారందరికీ అనుగ్రహించమని, మీ కనికరం, మీ దయ, జాలి చూపి లక్ష్యముంచమని, బలహీన స్థితిలో ఉన్న ప్రజలను లేవనెత్తమని, విశ్వాసమందు బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.